భారత హాకీ ఆటగాడు హార్దిక్ సింగ్ పేరును క్రీడా అవార్డుల సెలక్షన్ కమిటీ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం సిఫారసు చేసింది. ఈ ఏడాది భారత అత్యున్నత క్రీడా పురస్కారానికి కమిటీ అతడొక్కడి పేరుని ప్రతిపాదించింది. తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖకు మొండి చెయ్యి ఎదురైంది. అంతర్జాతీయ వేదికలపై ఏళ్లుగా గొప్పగా రాణిస్తున్నప్పటికీ మరోసారి ఆమెకు నిరాశ తప్పలేదు. మరోవైపు బ్యాడ్మింటన్ ప్లేయర్ గాయత్రి గోపిచంద్, టీనేజ్ చెస్ సంచలనం దివ్యా దేశ్ముఖ్, డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్, డెకాథ్లెట్ తేజస్విని శంకర్ కు అర్జున అవార్డు ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది. బుధవారం జరిగిన సమావేశంలో మొత్తం 24 మందిని అర్జున కోసం ఎంపిక చేసింది. యోగాసన అథ్లెట్ ఆర్తి పాల్ కూడా ఈ జాబితాలో ఉంది. ఓ యోగాసన అథ్లెట్ కు అర్జున దక్కనుండటం ఇదే తొలిసారి. ఐఓఏ ఉపాధ్యక్షుడు గగన్ నారంగ్, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అపర్ణ పోపట్ వంటి వారు అవార్డుల కమిటీలో ఉన్నారు. కమిటీ సిఫారసులను క్రీడా మంత్రిత్వ శాఖ ధృవీకరించాల్సి ఉంది. ఈ ధృవీకరణ దాదాపు లాంఛనమే. జాబితాలో మార్పులు చేర్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.